నీళ్లు ఇంకా రిసీడ్ కాలేదు ఉన్నాయి. ఎంత కూడా మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ గానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్లు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా పానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్ని చేస్తారని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్ని చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్ లో ఫుడ్ పెట్టడం గానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం గానీ, పేషెంట్లు తీసుకురావడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు ఆదుకుంటాం. ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణం వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది. 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది. ఇది ఎప్పుడు రానంత వస్తా ఉంది. తమ్ముళ్ళు నాకు అర్థమైంది. అదే నా మాట ఏంటండి, 1 గంట టైం ఇవ్వండి, చేస్తాను. మీరు కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా లాభం లేదు. 1 గంట ఇవ్వండి, అందరికి న్యాయం చేస్తాను. నేను విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను. అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా, మళ్ళా వస్తాను. నేను చూసుకుని చేస్తాను. నాకు వదిలిపెట్టి నేను చేస్తాను. కొంచెం